ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఇంతవరకు దేవుడు మనల్ని ఆరాధనలు నడిపించిన విధానం బట్టి స్తోత్రము. ఇప్పుడు వాక్య భాగంతో మనం దేవుడు స్వరాన్ని మనం విందాం. హల్లెలూయా. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము చూస్తాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 12. మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనబరిచి. మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా ఏం చెప్తే ఎట్లా కనబడుతున్నాడు? యెహోవా, ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా ఆమోసు కనబడుతున్నాడు. కనబడితే ఏం చూపిస్తున్నాడంటే వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనబరిచి, ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడుగుగా. నాకేమంటున్నాడు? నీకు కనబడుతున్నది ఏమని అడుగుగా నేను ఆమోసు చెప్తున్నాను, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నది ప్రభువా అని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతం వచ్చి ఉన్నది, నేను ఇక వారిని విచారణ చేయక మానును. అంటే ఈ యొక్క పండ్ల గంప పండినటువంటి పండ్లు గంప, ఈ పండ్లు పండినటువంటి గంపలో ఉన్నట్టుగానే ఇజ్రాయేల్ కూడా పండిపోయినారు. హల్లెలూయా. వాళ్ళని ఇంకను నేను క్షమించను, వాళ్ళ కాలం వచ్చేసింది, వాళ్ళని నేను విచారణ చేయక మానను. ప్రభు అయిన యెహోవా 3వ వాక్యంలో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపమగులను, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి. ఏమంటారు? ఇదంట విచిత్రంగా కనబడుతుంది. ప్రలాపాలు, ఏడుపు, శవాలు లెక్కకు లేకుండా ఉంటాయి. మరి ఆ శవాలను ఎక్కడ పారేస్తానంటే అవి ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. ప్రతి స్థలమందు అవి పారవేయబడును. ఇప్పుడైతే ఒకరు చనిపోతే ఎట్లా ఏం చేస్తామో దాన్ని పెట్లే భద్రపరిచి దాన్ని తీసుకెళ్ళి గుంతలో పెట్టి దాన్ని మట్టి చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే ఎవరు దాన్ని బాక్సులో పెట్టి భద్రపరచడం కానీ దాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టడం కానీ చేయటం లేదు. వాటిని ఏం చేస్తున్నారు? ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు, పారవేయబడును. అదే శిక్ష. దేశమందు బీదలను మింగివేయును, దేశమందు బీదలను మింగివేయును, దేశమందు బీదలను మింగివేయను, దరిద్రులను మాఫివేయను. కోరులారా, దేశమందు బీదలను మింగివేయను, దరిద్రులను మాఫివేయను. కోరువారులు అంటే దరిద్రుని వాళ్ళు మరి బీదల్ని కూడా వారు మింగేస్తారు. మరియు తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మున్నట్లు అమావాస్య ఎప్పుడైపోవును మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో చెప్పుకుని వారులారా. ఏమంటున్నారు ఇక్కడ? తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువది కానీ చేసి, అంటే ఒక షేర్ అంటే ఏముంటుంది? దాంట్లో నొక్కు పెట్టి ఉంటారు కొంతమంది. మన సెట్ ఎంగడికి పోతే మనం చిన్నప్పుడు కింద ఒక నూనె పోసే ఒక డబ్బా అయితే ఏం చేసి ఉంటారు, దాన్ని లోపలికి కొట్టేసి ఉంటారు. అంటే ఉబ్బుగా, అంటే దాంట్లో తక్కువ నూనె పడుతుంది కదా, తొట్టేసి ఉంటారు. మరి ఇంకేమైనా ఇది త్రాసు అంటే దానికి ఎక్కువ బరువు ఉంటుంది చూడు. అటు సైడు మామూలుగా రాళ్ళు పెట్టినా కానీ త్రాసు గుండ్లు పెట్టా 1 కేజీ ఉంటే ఎక్కడైతే తూకం వేసే పళ్ళెం ఉంటుంది కదా, ఆ పక్క చింతపండు అటుకిని తీసి ఉంటారు. అలా
కదా. చింతపండు అయస్కాంతమో చింతపండు ఏమో అతికించుంటారు అనమాట. కాబట్టి దొంగ త్రాసు, హల్లెలూయా, దొంగ త్రాసు, దొంగ తూము, దొంగ సేరు కదా. ఇట్లా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి, ఎట్లా తూమేమో చిన్నది, దానికి వసూలు చేసే రూపాయి ఏమో ఎక్కువ. మరి దొంగ త్రాసు చేసి మనము, దొంగ త్రాసు అంటే త్రాసు కింద ఏదో బరువు అంగిత అయస్కాంతం, మా అమ్మ చెప్పినట్టు అయస్కాంతము లేకుంటే చింతపండు దానికి ఆ పళ్ళ్యాన్ని కింద అతికించేయడము, అట్లాంటి పనులు. మరియు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడైపోవునో గతించిపోవునని చెప్పుకొని వారల. విశ్రాంతి దినం అయిపోతే మనకేమవుతుంది? అరే రేపు వ్యాపారం చేస్తాం పోయి, ఈరోజు ఏమి విశ్రాంతి దినంలో వ్యాపారంలో ఏమిలే, ఏం విశ్రాంతి దినమో ఏమో, ఈ దేవుడు ఎందుకు విశ్రాంతి దినం చేసినాడు ఏమో అన్నట్టు ఇజ్రాయేల్లో ఉన్న వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి విశ్రాంతి దినం అయితే విసుగు ఉండకూడదు. విశ్రాంతి దినం వచ్చితే మనం ఏం చేయాలి? ఉత్సాహంగా చప్పట్లు దేవుని సన్నిధిలో ఆయనకి ప్రార్థన చేయొచ్చు, ఆయన నామాన్ని మహిమపరుస్తూ పాటలు పాడుతూ మనము ఉండాలి. దరిద్రులను వెండికి కొన్నట్లుగా పాదరక్షకులనిచ్చి బీదవారిని కొనున్నట్లును చచ్చు ధాన్యములను మనము అమ్ముదుము రండి అంటుంది. హల్లెలూయా. దరిద్రులు ఏం చేస్తారు? వెండిచ్చి ఇంత వెండి నాణాలు ఇస్తా, ఆ మనిషిని మాకు అమ్మేయండి అంటే వాడు బానిసగా, మనం డబ్బులు ఇచ్చినప్పుడు వాడు బానిసగా వచ్చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు వాడి యొక్క జీవితం అంతా ఎవరితో ఉంటాలేం? మనతోనే సేవ చేస్తూ గడపాలి. దరిద్రులను వెండికి కొన్నట్లును పాదరక్షకులనిచ్చి బీదవారిని కొన్నట్లును, చెప్పులు తొడుక్కునేకిచ్చి బీదవారిని మనము కొనుక్కునేది, పాదరక్షకులు బీదవారిని కొన్నట్లును చచ్చు ధాన్యములను మనం అమ్ముదుము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవును అని చెప్పుకొని వారులారా ఈ మాట ఆలకించుడి. చచ్చు ధాన్యం అంటే దాంట్లో ఏమి గింజ ఉండదు, వట్టి పొట్టే ఉంటుంది, అమ్మేయడమే. అంటే ఒక గింజ ఉండే ధాన్యము 2 ఉంటే దాంట్లో ఇంక 2 ధాన్యాలేమే సచ్చు ధాన్యాలు, గింజ లేని ధాన్యం. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రాణము యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయనదమనగా, యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయనదేమనగా వారి క్రియలను నేనెన్నప్పుడును మరోను. ఇందును గూర్చే కదా, ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబ్బుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబ్బుకును, మిశ్రయును దేశపు నది వలె అది అణిగిపోవును. ఇది వచ్చి ప్రకృతి సిద్ధముగా దేవుడు అనేకమైనటువంటి ఒక సూచనగా చెప్తున్నటువంటి మాటలు. ఎలాగా ఇందుని గుర్చేదా? భూమి కంపించదా? భూకంపం రాదా? నివాసులందరూ భూమిపై ఉండే వాళ్ళందరూ భూమి కంపిస్తే ఏమవుతుంది? లబో దిబో నోరు కొట్టుకుంటారు, అంగలార్చరా? నైల్ నది పొంగినట్లు భూమి అంతయు ఉబ్బుకును. నైల్ నది పొంగినట్లు భూమి అంతా ఉబ్బుకేస్తుంది. అప్పుడు భూమి ఉబ్బుకిందంటే భూమి పగులుగా ఉబ్బుకొచ్చు. మరియు భూమి అనేకమైనటువంటి హెచ్చు తగ్గులుగా ఉబ్బికి మనుషులు పై కింద ఏటవాలుగా జారిపోయినారంటే అట్లే పడి గుండ్లు రాళ్ళు పడి సస్తారు. అలా నైలు నది పొంగిన భూమి అంతయు ఉబ్బుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబ్బుకును, మిశ్రయీము దేశపు నది వలె అది అణిగిపోవును. ఒకసారి ఊపికి అణిగిందంటే ఏమవుతుంది? భూమి ఒకసారి భూమి ఒకసారి ఊపికి ఇట్లా అణిగిపోయింది ఏమవుతుంది?
ఊపికినప్పుడు జనాలు ఫుట్బాల్ లాగా ఎగురుతారు పైకి. అణిగినప్పుడు దాంట్లో రాళ్ళు పడినట్టు పడిపోతారు. అప్పుడు ఎట్లా అవుతుంది? దెబ్బలు తగిలి మరియు అక్కడ మధ్యలో ఇరుక్కొని మళ్ళీ రాళ్ళ కింద పడి మట్టిలో పూడ్చివేయబడి ప్రాణంతోనే వాళ్ళు సమాధి అయిపోతారేమో. హల్లెలూయా. ఇందుని గుర్చే కదా అంటాడు. అవును. మరియు 9వ వచనము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినము నేనే మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మివేయబడును. ఏమంట? ఆ కాలమందు, ఆ దినమందు మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. మధ్యాహ్నం ఏమవుతుంది? సూర్యుడు అస్తమించేస్తాడు. పగటి వేళనే భూమికి చీకటి కమ్మివేసిదును. పగటి వేళ భూమికి చీకటి కమ్మేస్తుంది. మీ పండగ దినములు దుఃఖ దినములుగా, నీ పాటలను ప్రలాపములుగా మార్చుదును. మీ పండగ అంటే పండగ అంటే వచ్చి పొంగుతున్నారా? మీ అమ్మ ఇంతకుముందు ఊర్లో చెప్పినప్పుడు పండగ పొంగరాంగమ్ముండగా పండగ మక్కేనాథ నంగరాంగమ్ముండగా అని తమిళ్లో ఒక సామెత చెప్పారు. అమ్మ పండగ అంటే పొంగుతారంట జనాలు. పోయిన తర్వాత ఏమవుతుంది? నంగుతారు. అయ్యో, పండగ పొంగుతారు, పండగ పోయిన తర్వాత నంగుతారు అనమాట. అయ్యో, పండగ అయిపోయింది, అప్పుడే అయిపోయింది పండగ, ఇంకొక రోజు ఉంటే బాగుంది, ఇంకా బాగా తినుండొచ్చు అని. పండగ వస్తుందంటే పండగ వస్తుంది, వచ్చేవారం పండగ తెలుసా అని పొంగుతారనమాట. పండగ వచ్చింది, బాగా తింటారు. ఆ రోజు ఆనందంగా ఆహారాన్ని తిని ఉల్లాసంగా కేరింతలు కొట్టి పల్టీలు కొట్టి వాళ్ళు వచ్చి గిరుకులు కొట్టేస్తారు. తర్వాత పండగ పోయిన తర్వాత అయ్యో పండగ పోయింది కదా అని నంగుతారు. ఓకే, పండగ పోయింది కదా, ఇంకెప్పుడు పండగ వచ్చేది ఇప్పుడు అని చెప్పేసి ఆలోచన చేస్తారు కదా. కాబట్టి మీ పండగ దినములను దుఃఖ దినములుగా నేను చేస్తున్నారు. పండగని పొంగొద్దు, మీ దుఃఖ దినములుగా చేస్తున్నాను. నీ మాటలను ప్రలాపములుగా మార్చుదును. మీరు పాటలు పాడతారు కదా, పాటలు వాటిని ప్రలాపాలుగా మార్చేస్తాను. ఏడ్చేటప్పుడు కూడా కొంతమంది సావు దగ్గర ఎలా ఏడుస్తారు? పాట పాడినట్టే ఉంటుంది ఏడుపు, అవునా కాదా? కాబట్టి మీ పాటలను మీ ప్రలాపములుగా మార్చేస్తాను. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొని చేయుదును. చూడు, పట్టు వస్త్రాలు మరి అనేకమైన కోట్ సూట్ బూట్లు వేసుకుంటున్నావా, నువ్వు గోనెపట్టు కట్టుకుంటావు చూడు అని. అందరి తలలు బోడి చేసేదను, క్రాపులు కొట్టుకొని జుట్లు పెట్టుకొని సిగిరాకుల్లాగా పూసేసి, కొంతమంది ఇది క్రీమ్ పూసేసి సిగిరాకుల్లాగా పెట్టుకునే తలలు కూడా ఉన్నాయి. వాటిని అందరూ ఏం చేస్తాను? బోడి తలలు చేసేదను. అయ్యో, అందరి తలలు బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టించుదును. ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టించును. ఏకపుత్ర శోకము, అయ్యో నీకు ఒకటే ఒకడు కొడుకున్నాడే అని ఏడ్చేవాళ్ళంట ఒకప్పుడు. అంటే సంతానంగా కావాలని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సంతానమే వద్దు అన్న పరిస్థితిలో ఉన్నారు జనాలు. కాబట్టి ఆ రోజుల్లో ఏకపుత్ర శోకం వంటి ప్రలాపం నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును. దాని అంత్యదినము ఘోరంగా ఉంటుంది. అది రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అంటే కరువు వచ్చిందంటే ఏముంటుంది? అన్నం ఉండదు, నీళ్ళు ఉండదు. బాగుంటుందా? అది అన్నపానములు లేకపోవటి చేత కరువు వచ్చేసింది. ఏముంటుంది? అన్నం ఉంటుందా? ఉండదు. అన్నపానములు లేకపోవటి చేత కలుగు క్షామము గాక యెహో మాటను వినకపోవటం వలన కలిగి క్షామముగా ఉండును. అయ్యో,
అన్నం లేకుండా ఉండే క్షేమం కాదు, యెహోవా మాటను వినకపోవటం వలన కలిగిన క్షేమంగా ఉండు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, చూసుకో అన్నట్టు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. అయ్యో అని వారు ఏం చేస్తారంట, జనులందరూ యెహోవా మాట వెదుకుటకై. యెహోవా మాట ఎక్కడైనా వినపడుతుందా? ఎక్కడైనా మాట్లాడతాడా దేవుడు అని? ఎక్కడ సముద్ర తీరం నుండి సముద్ర తీరం వరకు, అంటే ఈ సముద్ర తీరం నుంచి ఆ సముద్ర తీరం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించింది. దేవుడు ఏమైనా మాట్లాడతాడా? దేవుడైన స్వరం ఏమైనా వినపడునా అని వారి వెదుకుదురు గాని అంత సమయము అయిపోయింది, సమయము మించిపోయింది, మీరిపోయింది. కాబట్టి వారికి దొరకదు. ఇంతకు ముందే ఉండాలి ఆ కథ. హల్లెలూయా. ఇదనమాట ఇజ్రాయేలు నాశనానికి సమీపంగా ఈ యొక్క పండ్లగంప దర్శనంగా చూపిస్తున్నారు. కాబట్టి అణిచివేత అనేది దేవుని యొక్క ఒక ఉద్దేశంగా ఉంది. ఎవడైతే దేవుని మాట వినకుండా పొంగి పొర్లుతాడో వాడు అణిచివేయబడతాడు. హల్లెలూయా. మరియు ఇది అనేక విధములుగా దేవునికి కోపాన్ని తెచ్చించే పనులు దేవుని మనుషులు చేశారు. కాబట్టి దేవుని వాక్యము వారికి కరువు అనే ఒక ఫలితాన్ని ఇచ్చింది. హల్లెలూయా. కీర్తనలు చూద్దాం. కీర్తనలు 52 చూస్తాం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. సూర్యుడా, నువ్వు చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుతున్నావు? నువ్వు చేసినేమో గొప్ప కార్యం చేయలే, నువ్వు వచ్చి కీడే చేశావు. దానేది గొప్ప డబ్బు కొట్టుకోవడం, గొప్ప మాట్లాడడం. చూడు, దేవుని కృప నిత్యము ఉంటుంది. ఆ నిత్య కృపను నువ్వు కనుక్కోలేదనుకో, ఎతకలేదనుకో, నీకు నిత్యం ఉండదు. అది దొరకకుండా వెళ్ళిపోతుంది. ఓకే. మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుతున్నది. మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయ ఉద్దేశించున్నది. నాలుగుతోనే మోసం చేసేదా? మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలిక నాశనం చేయ నిర్దేశించుతున్నది. నీ నాలికను నాశనం చేయ ఉద్దేశించున్నది అని చెప్తున్నారు. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటకుయు నీకిష్టమా? మేలు చేసేదానికి మనసు లేదు, కీడు చేసేదానికి నీకు చాలా ఇష్టం. హల్లెలూయా. కాబట్టి మేలు కంటే కీడు చేయటికి నీకు ఇష్టం అని చెప్పేసి దేవుడు మాట్లాడు. మేలు చేయటి కంటే కీడు చేయటికి, నీతి పలుకుటి కంటే అబద్ధం చెప్పుటయు నీకు ఇష్టమా? కపటమైన నాలుగు గలవాడ, అధిక నాశనకరమైన మాటనే నీకు ఇష్టమా? కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను వెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. అంటే సజీవుల దేశం నుండి నిన్ను నిర్మూలము చేయునంటే సజీవులు గల దేశం ఏది? దేవుని యొక్క రాజ్యం. కాబట్టి ఆ రాజ్యంలో నీకుండేదానికి స్థలం లేదు. నేనేం చేస్తాడు? నరకంలోకి నెట్టేస్తాడు. అది దాని యొక్క అర్థం. కాబట్టి నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక
తన ధర తన ధర సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. ఇదిగో వీడి నీతిమంతులు ఏం చేస్తారు? నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఉంటారు. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుడు తన యొద్దకు దుర్గము అనుచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును వాడే బలపరుచుకొని వాడే కొని తెచ్చుకున్నాడు అని వీడే అని చెప్పుకొనొచ్చు వారిని చూచి నవ్వుదు. వీడే వాడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆదరణ, కృప దగ్గర ఉంటే కూడా వాడు దాన్ని లెక్క చేయకుండా ధనధాన్యములను ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి, హల్లెలూయా, వాడేం చేసుకున్నాడు? వాడి చేటు వాడే కొని తెచ్చుకున్నాడు. వీడే నేను చెప్పుకొనొచ్చు వాడిని చూచి అని నవ్వుతారు. అయ్యో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుచున్నాను. అలా నాకొద్దు స్వామి, అలా నన్ను చేయొద్దు. నన్ను ఎలా చేయి? దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉండాలి. అలా చేయని చెప్పేసి ఈ కీర్తనాకారుడు పాడుతున్నాడు. హల్లెలూయా. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీవు అలా చేశావు కాబట్టి నన్ను ఏం చేశావు? ఒలివ చెట్టు వలె పెట్టావు. నిత్యము దేవుని కృప యందు నన్ను నమ్మిక ఉంచేలాగా నన్ను తయారు చేశావు. కాబట్టి నీవు దాని నెరవేర్చితవు కనుక నేను నిత్యము నిన్ను స్తుతి ఆరాధన చేసి నిన్ను మహిమపరిచెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. ఎప్పుడు ఉత్తమమైనది భక్తులకి? ఎప్పుడైతే ఆ నామానికి ఉండే విలువ వాడు తెలుసుకుంటాడు అప్పుడు కదా, అప్పుడే వాడు ఆ నామానికి ఉత్తమైన విలువ ఇస్తాడు. కాబట్టి నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. అలా యొక్క అవకాశం కోసం నేను కనిపెట్టుచు ఉన్నాను కాబట్టి దాన్ని నేను వదులుకోను అని ఈ కీర్తనాకారుడు పాడి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. మనము దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాము, నీ సత్యం మరియు చర్చ యొక్క శత్రువులు వారి విధ్వంసం గురించి వివరించారు. ఏం చేశారు? దీంట్లో ఏమో చర్చి యొక్క శత్రువులు వారి నాశనం గురించి వివరించబడింది కదా. కాబట్టి మరియు ఇంకా నాశనం గురించి మాట్లాడిపోయినప్పుడు వాళ్ళు శ్రమల పాలైనారు, కష్టాల పాలైనారు. నీతిమంతులు ఏం చేస్తారు? నీతిమంతులు సంతోషపడ్డారు. హల్లెలూయా. నీతిమంతులు సంతోషిస్తున్నారు. కాబట్టి ఎలా దేవునిలో సంతోషిస్తున్నారు. వారు వచ్చి శ్రమల్లో దుఃఖిస్తున్నారు. మరి యెహోవా ఆది కాండము 18వ అధ్యాయము 1 నుండి 10 చూస్తాం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఏం చేశాడు? మమ్రే దగ్గర ఉన్నటువంటి ఏమైంది ఇక్కడ? మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడిన. ఆయన ఏమో ఆలోచన చేసుకుంటా ద్వారంలో కూర్చొని ఉన్నాడు. ఎవరు? అబ్రాహాము. దేవుడు కనబడి అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. 3 మనుషులు ఏం చేశారంట? అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు
నీ నీ దాసుని దాటిపోవద్దు. అబ్రహాం చేశాడు, పరిగెత్తుకొని పోయాడు అనమాట. కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు కనబడ్డారు. అప్పుడు అబ్రహాం వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారి ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద నుండి అన్నప్పుడు ఎప్పుడునూ నీ దాసిని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనండి. నేను నీళ్ళు కొంచెం ఇస్తా, కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకొనడి, తర్వాత మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రయాణం చేసి ఇప్పుడే అలసిపోయినారు, నేను కొంచెము ఆహారం కూడా చేస్తాను, మీ ప్రాణాన్ని బలపరచుకోండి, కొంచెం విశ్రాంతి తీసుకోండి, తరువాత వెలుగురు. ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చి తీరేనను. ఇందుకే కదా మీ దాసుని దగ్గరికి వచ్చారు. వారు నీవు చెప్పినట్లు చేయమనగా, అలాగే ఫ్రెండ్, అలాగే స్నేహితుడా, నీకు ఇష్టం ఉంది, మాకు ఆహారం ఇవ్వాలి, నీవు సంతోషపడుతున్నావు, నీ సంతోషాన్ని మేము స్వీకరిస్తున్నాం. మేము మీ సంతోషాన్ని తొలగించడం మాకు ఇష్టం లేదు, నువ్వు చేసి చెప్పినట్టే చేయి అన్నారు. వీళ్ళు కూడా తినాలని ఉంది. హల్లెలూయా. అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. రొట్టెలు చేయమ్మా, మంచి పిసిచి రొట్టెలు చేయి అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని త్వరగా శుద్ధపరిచెను. పనివానికి ఒక లేత పశువుని తెచ్చి అబ్రహాము పరిగెత్తుకొచ్చి లేత దూడని తెచ్చి పనివానికి ఇచ్చి, దీన్ని సిద్ధం చేయి, మనకు అతిథులు ఉన్నారు, మనకు ఇక్కడ వచ్చి గెస్ట్ ఉన్నారు, వాళ్ళకి మనము ఆహారం సిద్ధం చేయాలని చెప్పారు. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలబడి ఉండను. ఏం చెప్పాడు? వెన్న, పాలు మరియు సిద్ధం చేయబడినటువంటి యొక్క దూడను మరియు భోజనాన్ని తెచ్చి పెట్టి చెట్టు కింద నిలిచి చెట్టు కింద చూస్తున్నాడు. ఇంకేమన్నా కావాలంటే వాళ్ళు అడిగిన తక్షణం తెస్తాము అని చెప్పేసి నిలుచుకున్నాడు. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడా అని అడుగగా అతడు, ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. ఎక్కడుందని చెప్పాడు? శారా గుడారంలో ఉందని చెప్పాను. అందుకాయన మీదటికి బాగానే ఉంది అబ్రహాం, మంచి ఆహారం తెచ్చినావు, దూడ సూపర్గా ఉంది, బాగుంది, మాంసం బాగా వండింది సారా, మీ సారా ఎక్కడా అని అడిగారు. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, ఎందుకంటే నువ్వు బాగా వండి పెట్టినావే, మళ్ళా వస్తాం, ఇంకొకసారి కూడా తినాలని మాకు ఆశగా ఉంది. ఏమంటావు అబ్రహాం? రా స్వామి, నువ్వు రావద్దని చెప్తాను నేను అంటారు కదా. వచ్చేదను మరలా నీ యొద్దకు ఈ కాలమున, ఇదే కాలాన్ని ఇదే సమయాన్న ఇంకొక సంవత్సరం తర్వాత వస్తా అని చెప్తున్నారు. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఆ పాటికి నీ భార్యకి ఏం పుడుతుంది? ఒక కుమారుడు పుట్టి ఉంటాడు అని చెప్పినప్పుడు శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచూ ఉండెను. శారా ఏం చేస్తుంది? అక్కడ గుడారంలో నుండి వింటూ ఉంది. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? ఆమె నవ్వింది కదా. కాబట్టి నవ్వుటేయాలని చెప్పేసి వీళ్ళు కనుక్కుంటారు. అదంతా మనకు అవసరం. గుడారంలో ఉండి ఆమె వెంట ఉండి చెప్పాడు.
అబ్రహామునకు ప్రత్యక్షమయ్యారు. వీళ్ళెవరు? దేవుళ్ళు ప్రత్యక్షమయ్యారు. శారా యొక్క అవిశ్వాసం ఇక్కడ ఖండించబడింది. ఓకే, అబ్రహాము విశ్వాసము ఫలించింది. హల్లెలూయా. మరియు 1 సంవత్సరం తర్వాత ఏమవుతుంది? అబ్రహాముకు ఇస్సాకు పుట్టి ఉంటాడు కదా. అదే ముందుగా చెబుతున్నారు. ఆయన కొలొస్సీలకు తర్వాత వచ్చి కొలొస్సీలకు రాసినట్టు పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 28 వరకు చూస్తాం. కొలొస్సీ 1వ అధ్యాయము 15 నుండి 28 వరకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుడికి రూపం లేదు అని చెప్పే మనము ఓకే, ఆయనకి రూపముగా ఎవరు మనకు కనబడుతున్నారు? యేసయ్య అదృశ్య దేవునికి స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే ఈ సృష్టి కంటే ముందే, ఈ భూమి ఆకాశములో పుట్టక మునిపే ఆయన ఉన్నాడు అని దీని అర్థం. ఏలైనగా ఆకాశముందున్నవి భూమికి ఉందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. హల్లెలూయా. ఈ భూమి కింద పైన ఉండేటి అన్నీ కంటి కనబడినవి సింహాసనాలు, ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారాలు ఏదైనప్పటికి కూడా ఇవన్నీ కూడా సర్వమును ఆయన కిందనే ఇవన్నీ సృష్టించబడ్డాయి. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృష్టింపబడెను. ఏది లేకుండా ఆయన లేకుండా ఏది కలగలేదు అని దీని అర్థం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆదిభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన ఎప్పుడున్నాడు? సృష్టి కంటే ముందున్నాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు కాబట్టి ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. సంఘమునకు శిరస్సు కూడా ఆయనే. ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడైనను. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయనే మొదటివాడిగా ఉండి మొట్టమొదటిగా మృతుల్లో నుండి లేచిన వాడు కూడా ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అతనే యొక్క ఈ శరీరానికి అధిపతి. శరీరం అనే చర్చికి ఆయనే తల. ఆయనందు సర్వసంపూర్ణత నివసింపవలేను. ఆయనలోని అన్ని కూడా అక్కడ నివాసం చేయాలి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనలో సమాధానపరుచుకునవలనని తండ్రి అభీష్టమాయను. హల్లెలూయా. కాబట్టి ఆయన శిలువలో రక్తం పోశాడు. ఆయన ద్వారా సమత్వమేమైనా భూలోకము పరలోకము అన్నీ కూడా ఆయన ద్వారానే సమాధానం కలిగి ఉండాలి. లేకుంటే భూలోకంలో ఉన్నటువంటి వారికి కానీ పరలోకంలో ఉన్న వారికి సమాధానం ఎక్కడ ఉంది? లేదు. ఆయన ద్వారే కలగాలి. 21వ వాక్యం. మరియు గతకాలం ముందు దేవుని దూరస్తులుగా ఉంటే మనం ఇప్పుడైతే అప్పుడేం చేసాము? మనము దూరంగా ఉన్నప్పుడు మనకిష్టం వచ్చిన దుష్క్రియల వలన మన మనస్సుకు విరోధముగా మనస్సులో విరోధ భావము గలవారమై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచు. ఒకప్పుడు మనము దుర్మార్గులుగా ఉంటుంది. మన మనసు కూడా మనకు విరోధంగానే ఉండే. కానీ ఇప్పుడు ఏం చేశాడు? ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఏం చేశాడు? ఆయనే మాంసం రక్తమై
దేహమందు మన మాంసము రక్తం ఆయనే మరణం వలన ఇప్పుడు మనం వచ్చి సమాధానపరచబడుతుంది. హల్లెలూయా. పునాది మీద కట్టబడిన వారై ఆయన పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక మీకు రక్షణ దొరికింది. ఇప్పుడు సమాధానం దొరికింది. ఆ రక్షణ మరి సమాధానాన్ని మీరు కాపాడుకోవాలి. దాన్ని తొలగిపోక విశ్వాసం మందు నిలిచి ఉండినేడలా ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. నేను సువార్తకు పరిచారకుడనైతిని. హల్లెలూయా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. హల్లెలూయా. మీకోసము ఆయన కోసం నేనేమైపోయినా పర్లేదు. హల్లెలూయా. పౌలు యొక్క మాట చూడండి. మీకోసం యేసయ్య కోసం నేనేమైపోయినా పర్లేదు. హల్లెలూయా. నేను ఆయన పని నిమిత్తము నా శరీరం మందు నా వంతు నేను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. నాకేమైనా పర్లేదు, మీరు రక్షింపబడాలి, ఆయన యొక్క ఉద్దేశము నెరవేర్చబడాలి. ఎంత మంచి మాట కదా పౌలు. దేవుని వాక్యమును అనగా యుగయుగములలో తరతరములోను మరుగు వేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము ఇదేం చేసింది? ఆయన పని వల్ల నేను మీకు అప్పగించబడి తిని దేవుని ఏర్పాటు ఇది కదా. ఇదేది నేను తక్కువనే, పౌలేం తక్కువడా కాదు. పౌలనేవాడు ఒకప్పుడు సౌలుగా యేసు ప్రభు యొక్క బిడ్డలనే హింసించు దుర్మార్గుడు. అవును కదా. ఇప్పుడైతే ఏం చేస్తున్నాను? మీ నిమిత్తము నాకు అప్పగింపుడు దేవుని ఏర్పాటు ప్రకారము అవన్నీ మార్చుకుంటున్నాయి. నాకు అప్పగించాడు దేవుని ఏర్పాటు అని తెలిసిన నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. హల్లెలూయా. ఆయన సభకు నేను సేవకుడు, పరిచారకుడైతిని. సేవ చేసేదానికే నేను ఎన్నుకొనబడితిని అంటున్నాడు. అన్ని జనుల్లో ఈ మర్మము యొక్క మహిమాశ్వర్యముని ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని ఓకే, మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ఆ మర్మాన్ని ఏం చేశాడు? వాళ్ళకి తెలియజేశాడు అన్నమాట. ప్రతి మనుష్యుడు క్రీస్తునందు సంపూర్ణంగా చేసి సంపూర్ణంగా చేసి ఆయన నిలబెట్టవలనని సమస్త విధముల జ్ఞానములతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. హల్లెలూయా. ఇది పౌలు చేస్తున్నటువంటి పని. చివరిగా లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు చూస్తాం. 38. అంతట వారు ప్రయాణమైపోతుండగా ఆయన యొక్క గ్రామములోకి ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాణమైపోతున్నారు. మార్తా వాళ్ళ ఇంటికి సమీపంగా పోతున్నారు అనమాట. అయితే వారిని మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునింది. మా ఇంటికి రండి అయ్యా అని పిలిచి చేర్చుకునింది.
ఇప్పుడు ఏం జరిగింది? ఆమెకు మరియా అను ఒక సహోదరి కూడా ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తకి ఎవరుందరు? ఒక చెల్లి ఉంది. ఆమె ఏం చేసింది? యేసు యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన ఏమేమి చెప్తుడో అవన్నీ కూడా శ్రద్ధగా వింటూ వస్తుంది. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి మార్త ఏం చేసింది? విస్తారంగా, అయ్యో యేసయ్య మన ఇంటికి వచ్చేసినాడు, మనకి మంచి వంటలు చేయకపోతే ఎట్లా, పిండి పదార్థాలు చేయకపోతే ఎట్లా, హల్లెలూయా అని మార్త అనేకమైన పని పెట్టుకొని తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నేను ఒంటరిగా పనిచేస్తున్నా, నా సహోదరి ఏం చేస్తుంది? నన్ను వదిలేసింది, నీ పని అంతా నేనే చేస్తున్నాను, నేను దాని గురించి నువ్వేం చింతించవా అని యేసయ్యను అడిగింది. నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనను. దయచేసి నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి, నీవేం చేస్తున్నావు? అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు సుమి. కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. మరి ఏం చేసింది? ఉత్తమమైన పని ఎంచుకునింది. అది ఏమంటే, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పింది. ఆ ఉత్తమమైన పని ఎంచుకున్నది. కాబట్టి ఎవరు కూడా ఆ ఉత్తమమైన పనిని ఆమె దగ్గర నుండి తీసివేసేదని కాదు అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి మార్తా మరియా మేరీ ఇంట్లో యేసు ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? దీన్ని మనలో అర్థం చేసుకున్న విషయం ఏమంటే విలువ ఏది కోల్పోదు. మరియు స్నేహితులతో మనం పరస్పర చర్యల వలన వారి యొక్క వాళ్ళని తీర్చాలి, బాగా గమనించాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. మంచి ఆహారం పెట్టాలి. ఇక్కడ యేసయ్య కూడా వీళ్ళకి స్నేహితుల్లాగానే ఇక్కడ. కాబట్టి మార్త కూడా తప్పు లేదు. మార్త కూడా ఏం చేస్తుంది? పని చేస్తూ ఉంది, అతిథిని బాగా సత్కారం చేయాలని చెప్పేసి. కానీ దానికంటే ఎక్కువ కూడా మరియా ఆయన చెప్పే మాటలను శ్రద్ధగా వింటుంది. హల్లెలూయా. మార్త క్రీస్తు మరి అతనితో పాటు వచ్చే అతిథులన్నీ ఆతిథ్యం బాగా ఇవ్వాలి అని బాగా ఆమె వంటలు చేస్తూ సిద్ధమవుతుంది. ఆమె చర్యలు ప్రభు పట్ల గౌరవం మరియు ఆమె నుండి వ్యవహారాలు బాధ్యతాయుతంగా బాగానే ఉంది. కానీ అయితే విమర్శ కూడా అట్లా జరుగుతుంది. విస్తారమైన విమర్శ కూడా ఉంది ఇక్కడ. అదేమంటే మరియా ఏం చేసిందంటే, ఆమె తన సేవా విధుల్లో అతిగా నిమగ్నమైపోయింది. ఎవరు? మార్త. సేవ చేసింది, అతిగా నిమగ్నమైపోయింది. ఎవరు? మార్త. ఎక్కడొచ్చి తన సేవ విధంలో దేవుని సేవించకుండా మరియు తన ఆత్మను సంపన్నం చేసుకోకుండా మనల్ని అడ్డుకున్నప్పుడు ఇవన్నీ కూడా వ్యవహారాలుగా ఒక ఉచ్చుగా మారుతాయి. అడ్డుకున్నటువంటి వాటిని కూడా మనం ఏం చేయాలా? వాళ్ళు తెగ ఉచ్చుగా ఉన్నటువంటి వాటిని ఏం చేయాలా? కొంచెము పక్కన పెట్టాలి. పక్కన పెట్టి ముఖ్యమైన ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మరి ఏం చేసిందంటే, యేసయ్య ఎప్పుడు వస్తాడో మళ్ళా వచ్చినప్పుడు మనం ఆయనతో మాట్లాడదాము, వచ్చినప్పుడు ఆయన చెప్పిందంతా విందాము అని ఆయన పాదాల దగ్గరనే కూర్చునేసింది. హల్లెలూయా. కాబట్టి మరియా మంచి భాగాన్ని ఎంచుకున్నారని యేసు చెప్తున్నాడు. హల్లెలూయా. మరియా మంచి పని ఎంచుకునింది.
ఆమె చేసిన ఒక అనివార్యమైన విషయము క్రీస్తుకి చాలా నచ్చింది. హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి అప్పగించుకోవాలని దీని ఉద్దేశం. హల్లెలూయా. పని పాటలంతా ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు అంత ముఖ్యమైనవి కావు. దేవుడు వచ్చాడు కాబట్టి దేవుడు ఉన్నప్పుడే ఆయన దగ్గర చేరుకోవడం ముఖ్యం. ఆయన చెప్పినవి వినేటివి ముఖ్యం అని చెప్పేసి దీని ద్వారా మనము దేవుని పట్ల శ్రద్ధ చూపించాలని దీని యొక్క అర్థం. హల్లెలూయా. లేచి నిలబడదాం. దేవుని మహిమపరచబడును గాక. అవును స్వామి, మార్త మరియా గురించి మీరు మాట్లాడాల్సి ఉంది. హల్లెలూయా. మేము మార్త ఎంచుకున్న మార్గంలో మేము దేవుని దగ్గరకు చేర్చుటకు మమ్మల్ని సిద్ధపరచండి. మేరీ ఎంచుకునే విధానం బట్టి మమ్మల్ని దేవుని చేతికి చేర్చుటకు మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని బలపరచండి. ఇంతవరకు వాక్య భావముతో మీరు మాట్లాడిన విధాన్ని బట్టి స్తోత్రం దేవా తండ్రి. మరియు ఈ యొక్క రోజంతా ఈ దేవా తండ్రి మేము ఈ విషయాన్ని మర్మాన్ని ఈ యొక్క మాటలన్నిటిలో స్మరించుకొని మేము దృఢపడినందుకు మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని తీర్పుకు తేక మీ యొక్క కృపలో మమ్మల్ని నింపి మమ్మల్ని పరలోకమును చేరినందుకు మమ్మల్ని బలపరచండి. మీకు మహిమ ఘనత ప్రభావం చేసి మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకొని దేవత. నా ప్రాణమే యెహోవాను సేవించు, నా అంతరంగ సంస్థ పరిశుద్ధ నా ప్రాణమే యెహోవాను సేవించు. ఆయన చేసిన మేలు దేని వరకు. హల్లెలూయా. తండ్రి ప్రేమ, కుమారుని కృపే, పరిశుద్ధాత్మని కన్విశ్వాసం ఇప్పటికే సదాకాలం రెండవ అక్కడి వరకు శిరస్సాగి నిల్చుండుగాక. ఆమేన్. వందనాలు.